నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరం నర్సయ్య అగ్రహారంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి వర్మ. కమలాపురంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. కాకినాడ మున్సిబ్ గారి జంక్షన్ లో 1200 కేజీలతో 15 అడుగుల పంచదార గణపతి. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మరాజు. దేశ ప్రజలకు, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం నర్సయ్య అగ్రహారంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వరి దేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రకృతి వైపరీత్యాల వంటి విఘ్నాలను తొలగించాలని, స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవెల్లలా ఉండాలని విఘ్నేశ్వర్ని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు కాగిత సురేంద్ర, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, చెరుకూరి కృష్ణంరాజు, రిటైర్డ్ ఎంఈఓ సీతారామరాజుతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చెప్పండి. మమ అస్మాకం ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ వ్రణాది సర్వ వ్యాధి నివారణ. ఓం భైరవాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం హస్వగ్రీవాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. నీళ్ళకి కలిపి చెప్పండి. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం పురాణాయ శుద్ధ ఆచమనీయా సమర్పయ. భూగే పునస్తికో వేదనాయ వందేవరై హర మహాదేవ శంభో శంకర. ఓం సుమగ్నాయ ధీమహి ప్రచోదయాంచ గణాధిప శ్రీ మహాగణాధిప నమః. ఓం ప్రగదాయ నమః, ఓం ప్రధాన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే ఈ రాష్ట్రంలో, దేశంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎటువంటి విఘ్నము లేకుండా అవిఘ్నంగా ముందుకు వెళ్ళేలా వినాయకుడిని యొక్క ఆశీర్వచనాలు ఈరోజు కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి, వాటి నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు వినాయకుడు ఆశీస్సులు ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని కోరి ప్రార్థిస్తున్నాను.
అందరికీ సకల శుభాలు కలగాలని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కమలాపురంలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఎంత భక్తితో చేసుకుంటామో నిమజ్జనం రోజు కూడా అంతే బాధ్యతతో జాగ్రత్తలు వహిస్తూ పిల్లలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకొని ప్రతి ఒక్కరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 25 సంవత్సరాలుగా గణేష్ మంటపాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. చాలాసార్లు కూడా మేము కూడా 25 సార్లు రాకుండా చాలాసార్లు కూడా రావడం జరిగింది. దీనికి అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కలిసి కట్టుగా ఒకే విగ్రహాన్ని పెట్టి చేయడం చాలా సంతోషకర విషయం. ఇక్కడ కూడా ఒకే పెట్టి అందరూ కలిసి చేస్తే బాగుంటుంది, అందరూ కలిసినట్టు ఉంటుంది అనేది ఉంది. మన ఊర్లలో చాలా మంది పక్కన అక్కడ ఒకటి, ఒక ఈదులోనే 1, 2 కూడా పెట్టుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ గణేష్ స్వామి ఈసారి మన సంవత్సరం అందరికీ కూడా అన్నీ మంచి జరగాలని, పంటలు పండాలని, అందరూ ఆరోగ్యాల్లో ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజక ప్రజలు, ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలనేది మా కోరిక. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ కూడలలో ఏర్పాటు చేసిన గణనాథుడిని భక్తులు పూజించి దర్శించుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ సిటీ పరిధిలోని జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్లో 1200 కేజీలతో 15 అడుగుల పంచదార వినాయకుడిని నెలకొల్పారు. అలాగే పెద్ద మార్కెట్లో వెండి ఖర్జూరంతో తయారు చేసిన 18 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వై జంక్షన్లో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 8 అడుగుల మట్టి విగ్రహాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు, ధర్మకర్త బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి ఆనంద శివచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వినాయక చవితి విశిష్టతను భక్తులకు వినిపించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా కొలువయ్యారని, కావున భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆనంద శివచార్య కోరారు. భక్త మహాశయులారా, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కొవ్వూరు రోడ్లో ఫైర్ స్టేషన్ ప్రక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ముల్చినటువంటి 5 ముఖంబులు కలిగినటువంటి గణపతి విశేషం. ఎందుచేతనంటే ఏకముఖ గణపతిగా ఉంటారు, కానీ ఈ పంచముఖాలతో వెలవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో కానీ దొరకదు. అటువంటి స్వయంభూమూర్తి. అయితే మరి హేరంబ గణపతి ఏమిటండి అంటే సింహవాహనం, పంచవక్త్రం దశభుజం సింహవాహనం, పంచముఖమ్ములు కలిగి అలాగే దశభుజమ్ములు కలిగి సింహవాహనం మీద దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి హేరంబ గణపతి. అటువంటి హేరంబ గణపతి మన ప్రాంతంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి మహాగణపతి యొక్క ఈ రోజు మహా చతుర్థి అనగా వినాయక చవితి రోజున స్వామివారి యొక్క హరిత గణపతి పూజ, అభిషేకము, అనంతరము గరికార్చన, అనంతరము మహా నైవేద్యము, నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. అలాగే చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎంతో మంది స్వామివారిని దర్శించుకుని ఈ స్వయంభూమూర్తి, ఈ స్వయంభూ పంచముఖ శ్వేతార్క అలాగే హేరంబ గణపతి దర్శనం చేసుకుని ఎంతో మంది తరిస్తూ ఉన్నారు. ఎంతో మంది కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి వినాయకుడు మన యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. ఈ 10 రోజులు కూడా స్వామివారికి విశేషించి అభిషేకము, అలాగే గరికార్చన, అలాగే హోమ కార్యక్రమాలు
కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి యొక్క దర్శనం చేసుకుని తరించి శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. రాజమండ్రి శివార్లో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఓ జంతువును నోట ఖర్చుకుని వెళ్లిందనే పుకార్లతో ప్రజలు మరింత హడిలిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చిరుత సంచారం గురించి తెలుసుకుని ఎట్నుంచి వచ్చి పులి దాడి చేస్తుందనే భయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. మరోవైపు అధికారులు సీసీ కెమెరాలు పరిశీలిస్తూ అడుగుజాడలను బట్టి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతపులి కలకలంతో రాజమండ్రిలో హైటెన్షన్ నెలకొంది. బెల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్